మీరు ఇప్పటికీ పిల్లలకు ఏం కావాలనే దాని మీద ఒక స్పష్టమైన అవగాహనకు రాలేకపోతున్నారు. ఇది మొట్టమొదట మీరు యాక్సెప్ట్ చేయాలి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ తెలంగాణలో ఇప్పటికీ 15 మంత్రులు ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రితో గారు కలిపి. నా రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే, మఫత్ లాల్ అన్నటువంటి 16వ మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయించండి. అదేవిధంగా ఈ రమేష్ జైను, నిరంజన్ జైను, వీళ్ళతో కూడా వాళ్ళని మంత్రులుగా చేర్చండి. మీరు వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తారో ఎమ్మెల్సీలు ఇవ్వరో మీ ఇష్టం, వాళ్ళని మంత్రులుగా పెట్టుకోండి. మీకు ప్రాణాలు చల్లగా ఉంటాయి, మీకు కావాల్సిన పనులన్నీ వాళ్ళే చేసి పెడతారు. ఈ మంత్రులను అనవసరంగా ముందర పెట్టి వీళ్ళతోని మీరు వెనక గూడుపూటాన్ని నడిపే కార్యక్రమాలు చేయడం కన్నా డైరెక్టు మఫత్ లాల్కు, అదేవిధంగా నిరంజన్ జైన్కు, అదేవిధంగా రమేష్ జైన్కు వీళ్ళకే మంత్రి పదవులు ఇవ్వండి, అయిపోతుంది. వాళ్ళే దేశమంతా తిరిగి తీసుకొని వస్తారు, డబ్బులు తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తారు వెనక నుంచి మూటలల్లా. అట్లనే బడ్జెట్లో కూడా కాంగ్రెస్ పార్టీ కేటాయింపులు ఎన్ని, రేవంత్ రెడ్డికి సబ్ హెడ్ పెట్టి ఈ కేటాయింపులు ఎన్ని, ఇన్ని పైసలు వీళ్ళకు పోవాలి, ఇన్ని పైసలు వీళ్ళకు పోవాలి, మూటలు మోయడానికి ఇన్ని గన్ని బ్యాగులు కావాలి అని చెప్పి మీరు పెట్టండి. ఇవన్నీ తెలంగాణ ప్రజాస్తిని ఈ విధంగా దోచుకునే ఒక పథకం ఉంది. ఆ పథకంలో ఈ బడ్జెట్లో మల్లు బట్టి విక్రమార్కతోని ప్రవేశపెట్టండి. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? ఇప్పుడు మనం పిల్లలకి ఇచ్చే వస్తువుల గురించి చూద్దాం. ట్రంక్ బాక్సెస్, యుటెన్సిల్స్, ఇది గతంలో కొన్ని గురుకుల పాఠశాలలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అన్ని శాఖలు కూడా ఒకటే ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్కి తీసుకొచ్చాడు. ఇక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అయితే దాని మీద మరొక బ్లాక్ బస్టర్ సినిమా తీయచ్చు. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అన్ని పాఠశాలలకు అన్నప్పుడు దాంట్లో ఎస్సీ పాఠశాలలు వస్తాయి, ఎస్టీ పాఠశాలలు వస్తాయి, బీసీ పాఠశాలలు వస్తాయి, మైనారిటీ పాఠశాలలు వస్తాయి, ఇంకా అన్ని పాఠశాలలు వస్తాయి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి మీద విమర్శలు వస్తున్న ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను, అజరుద్దీన్ను, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ను ముందర తీసుకొచ్చి పెడుతున్నాడు. కానీ ఈ డబ్బులు వచ్చే వ్యవహారం ఉన్నప్పుడు, ఈ డబ్బులు ఏ విధంగా రావాలన్నప్పుడు మాత్రం ఏదో స్టార్ హోటళ్ళల్లో మీటింగ్లు అవుతున్నాయి. ఆ స్టార్ హోటళ్ళల్లో మీటింగ్లు అయినప్పుడు ఈ స్టార్ హోటల్ మీటింగ్లలో వీళ్ళు ఎవ్వరికి కూడా తెలియదు. అక్కడ ఒక జీవో తయారవుతుంది, ఆ జీవో ముసాయిదా సెక్రటరియట్కి వస్తుంది. సెక్రటరియట్ నుంచి సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఆ ముసాయిదా జీవోను ఫైళ్ళన్నీ సర్క్యులేట్ చేస్తారు. మరి సర్క్యులేట్ చేసినప్పుడు మరి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరకు కూడా పోవాలిగా ఫైళ్ళు, అజరుద్దీన్ గారి దగ్గర కూడా పోవాలి కదా ఫైలు, మరి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దగ్గర కూడా పోవాలి కదా ఫైలు. కేవలం మీకు ఇష్టమైన అధికారులకు వాళ్ళని ఫైల్ స్టార్ట్ చేయమని చెప్పి ఆ ఫైలును డైరెక్ట్గా ముఖ్యమంత్రికి ఇచ్చేసి ముఖ్యమంత్రితో సైన్ చేయించి రోబస్ట్ జీవో ఒకటి తీసేయించి పెట్టేశారు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే, పొన్నం ప్రభాకర్ గారి సిగ్నేచరే ఉండదు ఇందులో. ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రి. ఈ వస్తువులన్నీ బీసీ సంక్షేమ శాఖ కూడా పోతాయి. అజరుద్దీన్ సిగ్నేచరే ఉండదు, కానీ అజరుద్దీన్ డిపార్ట్మెంట్కు ఇవన్నీ కూడా పోతాయి. అంటే ఏ ఫైల్ అయితే తమకు లాభం జరుగుతుందో ఆ ఫైల్లో వీళ్ళ సిగ్నేచర్లు ఉండవు, కేవలం ముఖ్యమంత్రి గారి సిగ్నేచర్ ఉంటుంది. ఇది రెండవ విషయం తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. ఇక మూడవది, ఈ తెలంగాణలో మేము ఎందుకు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఇంత గట్టిగా కొట్లాడుతుంది ఈ స్కామ్ విషయంలో అంటే, ప్రజలందరూ కూడా గమనించాలి. ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి ఏమో పిల్లలకు న్యాయబద్ధంగా కేసీఆర్ హయాంలో ఏ విధంగా అయితే వస్తువులు వచ్చినాయో ఆ వస్తువులు న్యాయబద్ధంగా పిల్లలకు మొదటి రోజే రావాలనేది మొట్టమొదటి లక్ష్యం. నాసిరకం వస్తువులు కాదు, అత్యంత అద్భుతమైన నాణ్యత ఉన్న వస్తువులు రావాలనేది మా లక్ష్యం. రెండవది, ఈ వస్తువులన్నీ కూడా 99% తెలంగాణ బిడ్డలే తయారు చేసి ఉండాలనేది రెండవ లక్ష్యం. ఎందుకు మేము ఈ మాట మాట్లాడుతున్నామంటే, అసలు తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకోసం? తెలంగాణలో ఉండే పారిశ్రామికవేత్తలు కంపెనీలు పెట్టుకుంటే
చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ కంపెనీలు పెట్టుకుంటే ఆ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రకరకాల ఇండస్ట్రియల్ పార్కులలో చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని వందలాది మందికి వేలాది మందికి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు తెలంగాణలో ఉండే ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ని పెట్టుబడిని దీంట్లో పెట్టి సరుకులు తయారు చేస్తే ఆ సరుకులు తయారు చేసే ప్రక్రియలో చాలామందికి ఉద్యోగాలు దొరుకుతాయి. ఆ విధంగా తెలంగాణలో అందరూ అశోక్ నగర్ దిల్సుఖ్ నగర్లోనే నాకు గవర్నమెంట్ జాబులు కావాలి అని అనడమే కాకుండా మేము మా కాళ్ళ మీద కూడా మేము బతకగలమనే చిన్న కుటీర పరిశ్రమలు కానీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ అనే సంస్థలు ఇవన్నీ కూడా బతుకుతాయి. దానివల్ల సంపద అనేది ప్రజాస్వామీకరించబడుతుంది అన్న ఉద్దేశంతోనే భారత రాష్ట్ర సమితి ఈ పని చేస్తున్నది. మేము ఓపెన్గా ఉన్నాం ఈ విషయంలో, మాకు ఎలాంటి దాపరికాలు లేవు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపుగా 10,000 మంది కాంట్రాక్టర్లను తయారు చేశారు అన్ని వర్గాల నుంచి. వాళ్ళ నోట్లో మట్టి కొట్టబడుతున్నది అన్న విషయం కూడా మేము ప్రజల ముందరికి తీసుకొస్తున్నాము. ఇక కట్ చేస్తాం ఇక్కడ, మేము కట్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్రంక్ బాక్సెస్ వచ్చేసి చింతామణి అనే కంపెనీకి వచ్చినాయి. అదేవిధంగా మరి షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్ మఫత్లాల్ అనే కంపెనీకి వచ్చినాయి. షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్ నిజానికి మఫత్లాల్ మీరు ఇంటర్నెట్లో చూడండి, మీ దగ్గర గూగుల్ సెర్చ్ ఇంజన్ ఉంటుంది, అందులో మఫత్లాల్ అని కొట్టిన వెంటనే మీకు కనిపించేది కేవలం టెక్స్టైల్స్ మాత్రమే. మరి ఆ మఫత్లాలు ఈరోజు షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్ కూడా సప్లై చేస్తుంది. అదేవిధంగా వరల్డ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ప్లేట్లు, గ్లాసులు, కటోరా, స్పూను, కప్పు తయారు చేస్తుంది. అదేవిధంగా ట్రంక్ బాక్సెస్ చింతామణి పార్శ్వనాథ్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ తయారు చేస్తుంది. అదేవిధంగా యూనిఫామ్ క్లాత్ మఫత్లాల్ ఇండస్ట్రీస్ తయారు చేసి మనకు సప్లై చేస్తూ ఉన్నది. అదేవిధంగా స్టేషనరీ, ఐడి కార్డ్స్ హోల్డర్స్, టై బెల్ట్స్ తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కౌన్సిల్కి ఇస్తున్నారు. అదేవిధంగా నోట్బుక్స్ వచ్చేసి తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్కి ఇస్తున్నారు. ఇక్కడ మేము ఇప్పుడు మళ్ళీ చింతామణి మళ్ళీ వచ్చింది కాబట్టి ఆ చింతామణి గురించి మీ అందరికీ ఒక చిన్న వీడియో చూపిస్తా. ఆ వీడియో చూడండి దయచేసి. బాబు వీడియో ప్లే చేయమ్మా. అంటే డ్రగ్స్ గురించి రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఒకసారి ఒక 9 మంది ఇప్పుడు ఒక నిమిషం బ్రదర్, ప్రీవియస్ తీసుకో. ఈ చింతామణి ఓనర్ ఎవరయ్యా అంటే నిరంజన్ కుమార్ జైన్. ఈ నిరంజన్ కుమార్ జైన్ ఎవరో కాదు, మేము ప్రతిసారి ఈ వేదిక మీద మాట్లాడుతున్న రమేష్ జైన్ యొక్క సుపుత్రుడు. ఇప్పుడు ఈ మధ్యన సుపుత్రులది ఎక్కువ నడుస్తున్నది స్టోరీ. సో ఈ రమేష్ జైన్ సుపుత్రుడు, ఈ రమేష్ జైన్ సుపుత్రుడు నిరంజన్ కుమార్ జైన్. ఈయన గురించి ఇప్పుడున్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సివి ఆనంద్ గారు, ఆయన హైదరాబాద్ కమిషనర్ ఉన్న మీ హోంశాఖ మంత్రిగా ఉన్న మీ హయాంలో డీజీపీగా పనిచేస్తున్న సివి ఆనంద్ గారే ప్రెస్ మీట్ పెట్టి ఈయన 30 సార్లు టోనీ అనేవాడికి కాల్ చేశాడు. ఈ టోనీ ఎవరు? టోనీ అనేవాడు ఎవడయ్యా అంటే హైదరాబాద్ మహానగరానికి హెరాయిన్, కొకెయిన్ సప్లై చేసే ఒక రాకెట్కు లీడరు. ఈ టోనీ అనేటోనికి ఈ నిరంజన్ కుమార్ జైన్ 30 సార్లు సప్లై చేశాడు. ఇలా మేము అడుగుతున్నాము, వీడు డ్రగ్స్ సప్లై చేస్తాడా, లేకపోతే ట్రంక్ బాక్సులు సప్లై చేస్తాడా, లేకపోతే ఈ ట్రంక్ బాక్సులలో పిల్లలకు డ్రగ్స్ సప్లై చేస్తాడా? ఇది ఇక్కడ